సినిమా ఇండస్ట్రీకి పైరసీతో చుక్కలు చూపించిన ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలతో పాటు క్రిప్టో హవాలా ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసులో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగి ఉంటుందనే అనుమానంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఐబొమ్మ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. ఇమంది రవి చేస్తున్న ఆర్థిక లావాదేవీలపై ఆరా తీనుంది. ఈ కేసులో పెద్ద ఎత్తున క్రిప్టోతో పాటు హవాలా లావాదేవీలు జరిగినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హవాలా, మనీ లాండరింగ్ తో పాటు విదేశీ మారక ద్రవ్యం రూపంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పోలీసుల వద్ద నుంచి సమాచారం తీసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయబోతున్నట్లు ఈడీ ప్రకటించింది. మనీ లాండరింగ్ కోణంలో అనుమానాలున్న నేపథ్యంలో ఈడీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు అధికారికంగా లేఖ రాసి కేసుకు సంబంధించిన సంపూర్ణ వివరాలు పంపాలని కోరింది. మరోవైపు పోలీసులు ఇప్పటికే నిందితుడు ఇమంది రవి బ్యాంకు ఖాతాల్లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలను దృష్టిలో పెట్టుకుని అతని ఖాతా నుంచి 3.5 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు. అదేవిధంగా విదేశీ బ్యాంకు ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో నిధులు రవి ఖాతాలకు చేరినట్టుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఐబొమ్మ రవికి క్రిప్టో కరెన్సీ ఛానళ్ల ద్వారా నెలకు 15 లక్షల వరకు రవికి చెందిన ఎన్ఆర్ఈ అకౌంట్కి బదులైనట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నిధుల మార్గాలు, మూలాలు, విదేశీ అకౌంట్లతో ఉన్న ఈ అంశాలపై ఈడీ విస్తృత విచారణ చేపట్టనుంది. ఐబొమ్మ పైరసీ కేసు సైబర్ క్రైమ్ పరిమితుల్లో మాత్రమే కాకుండా ఇప్పుడు మనీ లాండరింగ్ కోణంలో మరింత సీరియస్ దర్యాప్తునకు దారితీస్తోంది. పోలీసులు అందించిన బ్యాంకింగ్ డేటా, క్రిప్టో లావాదేవీలు, డొమైన్ ట్రాన్సాక్షన్స్ ని పరిశీలించి రవి బినామీల వివరాలపై కూడా ఈడీ ఫోకస్ పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తదుపరి రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.